అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సనాతన ఇన్ఫో ఛానల్. శైలపుత్రీం వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వృషభాన్యధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనోవాంఛలను తీర్చే మాతా శైలపుత్రి దుర్గాదేవికి నా నమస్కారం అంటూ నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవిని శైలపుత్రి అవతారంలో పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శైలపుత్రి అంటే పర్వతము యొక్క కూతురు అని అర్థం. ఆ పర్వతం ఎవరు అంటే హిమవంతుడు. ఆ హిమవంతుని కూతురు పార్వతీదేవి. అందుకే శైలపుత్రి అని పేరు వచ్చింది. శివుని భార్య గణపతి సుబ్రహ్మణ్య స్వామి తల్లి అయిన పార్వతీదేవిని శైలపుత్రిగా వ్యవహరిస్తారు. ఈ శైలపుత్రి అవతారంలో అమ్మవారి తలపై చంద్రవంక ఉండి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారు వృషభ వాహనం మీద కూర్చొని ఉంటుంది. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి పార్వతీదేవి ఇలా శైలపుత్రిగా వచ్చింది. దాక్షాయనిగా దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టిన సతీదేవి దక్షయజ్ఞ సమయంలో అవమానపడి ఆత్మాహుతి చేసుకుని మేనకాదేవి హిమవంతులకు కూతురుగా జన్మనిచ్చిన పార్వతీదేవి శైలపుత్రిగా పూజలు అందుకుంటుంది. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. శైలపుత్రీదేవిని ఉపాసన చేస్తే మూలాధార చక్రం జాగృతం చేస్తుంది. యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. యోగపరంగా నవరాత్రులలో మొదటి రాత్రి చాలా పవిత్రమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని నమ్ముతారు. నవరాత్రులలో మొదటి రోజు అయిన ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు. శివ పురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రి దేవిలో ఉంటుంది. అంటే సృష్టి అంతా ఆమె శరీరంలోనే ఉంది. శైలపుత్రి దేవి పృథివీ తత్వం కలిగిన గుణం గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో మర్హియా ఘాట్ వద్ద శైలపుత్రి దేవి ఆలయం ఉంది. ఇది నవరాత్రులలో మొదటి రోజు అయిన ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి శైలపుత్రి దేవిని పూజించి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభిస్తారు. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. నవరాత్రులలో రెండవ రోజు అయిన ఆశ్వీజ మాసం శుక్లపక్ష విధియ నాడు దుర్గాదేవి అమ్మవారిని బ్రహ్మచారిణి అవతారంలో పూజలు చేస్తారు. తెల్ల చీర కట్టుకొని కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. బ్రహ్మచారిణీ దేవి బ్రహ్మచర్యంలో ఉన్న శక్తి స్వరూపం అన్నమాట. అదేంటి అమ్మవారు బ్రహ్మచారిణిగా ఉండడం అంటే పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ మేనకా హిమవంతులు అది జరగడం చాలా కష్టం అని చెప్తారు. అయినా పట్టు విడవకుండా శివుని కోసం 5000 ఏళ్లు తపస్సు చేస్తుంది. తారకాసురుడనే రాక్షసుడు శివుని సంతానం వల్లనే తప్ప ఇంకెవరి వల్ల చనిపోకుండా వరం పొందుతాడు. శివుని భార్య అయిన సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత ఆ బాధతో శివుడు వివాహం చేసుకోవడని ఆయనకు సంతానం కలిగే అవకాశం ఉండదని భావించి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ సతీదేవి పార్వతీదేవిగా జన్మించి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివునికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి అడుగుతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి తన 3వ కంటితో కాల్చి బూడిద చేస్తాడు శివుడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివుడికి తనపై ప్రేమ కలగదని భావించి శివునిలాగే బ్రహ్మచర్యంలో ఉండి తపస్సు చేసుకుంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఆ విధంగా సన్యాసి అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతీదేవి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అని అంటూ తనకు తానే
తిట్టుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలు నమ్మకుండా తన తపస్సు ఇంకా ఎక్కువగా చేస్తుంది. చివరికి పట్టుదలపై పార్వతీదేవి శివుని ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇలా అమ్మవారు బ్రహ్మచర్యంతో ఘోర తపస్సు చేసింది కాబట్టి బ్రహ్మచారిణీ దేవిగా పూజలు అందుకుంటుంది. అంటే బ్రహ్మచర్యంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుడే తనను తాను అర్పించుకుంటాడు అని బ్రహ్మచారిణీ దేవి మనకు నిరూపించింది. ఇది నవరాత్రులలో 2వ రోజు అయిన బ్రహ్మచారిణీ దేవి అవతార విశేషాలు. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. నవదుర్గలలో 3వ అవతారం చంద్రఘంటాదేవి. ఆశ్వీయుజ శుద్ధ తదియ నాడు దుర్గాదేవిని చంద్రఘంటాదేవిగా ఆరాధించి పూజలు చేస్తారు. చంద్రఘంటాదేవిని చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీక. ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఈతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది. చంద్రఘంటాదేవి 10 చేతులతో ఉంటుంది. 2 చేతులు అభయముద్ర, వరదముద్రతో ఉండి, ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో గద, ఒక చేతిలో ధనుస్సు, ఇంకో చేతిలో బాణం, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. మరో చేతిలో అక్షమాల, మరో చేతిలో కమలం పట్టుకొని ఉంటుంది. పులి వాహనంపై కూర్చొని ఉంటుంది. అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు చేతిలోని గంట భీకరమైన శబ్దం చేసిందట. రాక్షసులు ఆ గంటా నినాదంకే గుండెలు పగిలి చనిపోయేవారు. అసలు ఈ అవతారం ఎలా వచ్చిందంటే, పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు వారి వివాహ ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి రోజున శివుడు తన గణాలతో శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ విడిదికి వస్తాడు. వారందరినీ చూసి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి, అందరూ నీ రూపాన్ని చూసి భయపడుతున్నారు కనుక వేషం మార్చమని కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని రూపంతో దేవతలు, మునులతో కలిసి వస్తాడు. ఆ రూపాన్ని చూసి పార్వతీదేవి కుటుంబ సభ్యులు, మేనకా, హిమవంతులు శివుణ్ణి ఆహ్వానిస్తారు. తరువాత శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి చంద్రఘంట అవతారం ఎత్తింది. శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థిస్తారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. శుంభుడు తన తమ్ముడైన నిశుంభునికి కౌశికిని ఇచ్చి వివాహం చేయాలని కోరుకుని ధూమ్రలోచనుణ్ణి ఆమెను ఎత్తుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, తన పరివారాన్ని సంహరిస్తుంది. తరువాత శుంభ నిశుంభులను కూడా సంహరిస్తుంది. అలా 2 సార్లు చంద్రఘంటాదేవి అవతారం ఎత్తుతుంది అమ్మవారు. అందుకే చంద్రఘంటాదేవి అమ్మవారిని పూజిస్తే పాపాలు, ఈతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు పోయి ధైర్యం, శక్తి, తేజస్సు లభిస్తాయి. ఇది 3వ రోజు అయిన చంద్రఘంటాదేవి అమ్మవారి విశేషాలు. సురా సంపూర్ణ కలసం రుధిరప్లుతమేవ చ దధాన హస్త పద్మాభ్య కూష్మాండ శుభదాస్తు మే. నవరాత్రులలో అమ్మవారి 4వ అవతారం కూష్మాండ. ఆశ్వీయుజ శుద్ధ చతుర్థి రోజున దుర్గాదేవిని కూష్మాండ రూపంలో ఆరాధించి పూజలు చేస్తారు. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. విశ్వం ఆవిర్భావం అవకముందు అంతా గాఢాంధకారంలో ఉంటుంది. అప్పుడు అమ్మవారు తన తేజోశక్తితో విశ్వాన్ని సృష్టించింది కాబట్టి కూష్మాండగా పేరు వచ్చింది. తన తేజస్సుతో సూర్యుని సృష్టించి విశ్వానికి
వెలుగును ప్రసాదించినది అమ్మవారు. ఆ విధంగా అమ్మవారి తేజస్సు విశ్వంలో అన్ని చోట్ల ప్రకాశిస్తుంది. కూష్మాండ అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి అని కూడా అంటారు. చక్రం, గద, అక్షమాల, అమృత కలశం, కమండలం, బాణం, ధనస్సు, కమలం పట్టుకుని పులివాహనంపై కూర్చుని ఉంటుంది. ఒకనాడు సుకేషుని కుమారుడైన సుమాలి అనే రాక్షసులు శివుని కోసం ఘోర తపస్సు చేస్తుంటారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు వస్తున్న తేజస్సుకు సూర్యునికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటా తేజస్సు అని చూడటానికి తన సూర్యమండలాన్ని వదిలి వాళ్ళు తపస్సు చేసుకునే దగ్గరికి వస్తుంటాడు. సూర్యుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు సూర్యుని వేడికి సుమాలి ఇద్దరు కాలి బూడిద అయిపోతారు. సూర్యమండలాన్ని వదిలి వెళ్లిపోయి తను చేయవలసిన కర్తవ్యాన్ని వదిలి వెళ్లాడనే కోపంతో పరమశివుడు తన త్రిశూలం సూర్యుని పైకి విసురుతాడు. ఆ త్రిశూలం ధాటికి సూర్యుడు కింద పడిపోతాడు. సూర్యుడు లేని కారణంగా లోకం అంతా అంధకారం అయిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి పోయి సూర్యమండలంలో అసమతుల్యం ఏర్పడుతుంది. సూర్యుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతి సూర్యుడు పడిపోయాడని తెలుసుకుని శివుడు కూడా తన కొడుకుని చంపుకుంటాడని శాపం పడతాడు. ఆయన శాపం కారణంగానే వినాయకుడిని చంపి ఏనుగు తల పెట్టవలసి వచ్చింది. శివుడు తన కోపం కారణంగా విశ్వం అంతా అంధకారంలోకి వెళ్లిపోయిందని పార్వతి దగ్గరకు వెళ్లి అన్ని శక్తులకు మూలం విశ్వానికి తల్లివి నువ్వే కాబట్టి సూర్యుడిని బ్రతికించమని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి సూర్యుడు పడిపోని దగ్గరకు వెళ్లి తన తేజస్సును శక్తిని కలిపి ఒక గోళాకార శరీరాన్ని సృష్టిస్తుంది. అదే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యుడు. పరమశివుడు సుకేశనుణ్ణి కశ్యపుణ్ణి పార్వతీదేవి దగ్గరకు వెళ్లి తన పిల్లల కోసం వేడుకోమని చెప్తాడు. కశ్యపుడు అతిథి ఇద్దరూ కలిసి పార్వతీదేవి దగ్గరకు వెళ్లి తన కొడుకు కోసం వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి 2 ఖాళీ కుండలను తీసుకువచ్చి అందులో ఒకదానిలో మీ ఇద్దరి రక్తం నింపమని చెప్తుంది. కశ్యపుడు తన శక్తిని ఉపయోగించి తనది అతిథి రక్తం ఆ కుండలో నింపుతాడు. ఒక కుండ వాళ్ళ రక్తంతో నిండుతుంటే ఇంకొక కుండలో అమృతంతో నిండుతుంది. ఆ అమృతాన్ని పడిపోయిన సూర్యుని నోటిలో వేయమని పార్వతీదేవి చెప్తుంది. ఆ అమృతం వేశాక గొప్ప తేజస్సుతో తిరిగి జన్మిస్తాడు. అలాగే సుమాలి తల్లిదండ్రులైన సుకేశనుడు దేవవతి తన కుమారులను కూడా బతికించమని వేడుకుంటారు. పార్వతీదేవి వారికి ఒక గుడ్డును ఇచ్చి కొంతకాలం తరువాత ఆ గుడ్డులోంచి మీ పిల్లలు జన్మిస్తారని చెప్పి వరం ఇస్తుంది. ఆ విధంగా విశ్వాన్ని తిరిగి కాపాడుతుంది. కాబట్టి అమ్మవారిని కూష్మాండ అని పేరు వచ్చింది. సూర్యుడు కూష్మాండ దేవిని తన సూర్యాసనంలో ఉండమని వేడుకుంటాడు. అమ్మవారు సూర్యుని మధ్యలో తను ఉండి సూర్యునికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ విధంగా అమ్మవారు కూష్మాండ అవతారం ఎత్తింది. ఇది ఆశ్వీజ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున అమ్మవారు 4వ అవతారం అయిన కూష్మాండ దేవి అవతార విశేషాలు. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని. నవరాత్రులలో 5వ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ పంచమి అమ్మవారిని స్కందమాత అవతారంలో పూజలు చేస్తారు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. తన తల్లి కాబట్టి అమ్మవారికి స్కందమాతగా పేరు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కమలం, జలకలశం, గంట, ఒక చేయి అభయముద్ర పట్టి 4 చేతులతో సింహవాహనంపై కూర్చొని ఉంటుంది. శివపార్వతుల వివాహం అనంతరం కొన్ని కోట్ల సంవత్సరాలు ఆనందంగా గడుపుతారు. వారికి పుట్టిన సంతానం వల్లనే తారకాసురుడు సంహరించబడతాడని శివపార్వతుల శక్తి ఒకటైనప్పుడు వచ్చిన పిండం తొందరగా బిడ్డగా పుట్టాలని దేవతల కోరిక మేరకు పరమశివుడు తన తేజస్సును అగ్నికి ఇస్తాడు. ఆ తేజస్సును భరించలేని అగ్నిదేవుడు గంగాదేవికి ఇస్తాడు. గంగాదేవి కూడా ఆ పిండాన్ని భరించలేక
రెల్లు పొదల్లో వదిలిపెడుతుంది. ఆ పిండం నుంచి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డను 6 కృత్తికలు పోషిస్తారు. తరువాత ఈ విషయం తెలిసిన పార్వతీదేవి తన పిండాన్ని ఇలా చేశారనే కోపంతో దేవతలకు ఎవరికీ పిల్లలు పుట్టకూడదని శాపం ఇస్తుంది. అగ్నిని తన మన భేదం లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం పెడుతుంది. శివుడు పార్వతీదేవిని శాంతించమని చెప్పి కుమారస్వామి పుట్టుక గురించి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి శాంతించి తన బిడ్డను తీసుకుని కైలాసానికి వెళ్తుంది. శివుడు స్ఖలనం చేయడం వల్ల పుట్టాడు కాబట్టి స్కందుడు అని పేరు వచ్చింది. తరువాత సుబ్రహ్మణ్యుణ్ణి దేవతలకు సేనాధిపతిని చేసి తారకాసుర సంహారానికి పంపిస్తుంది. తల్లి పిల్లల క్షేమం చూస్తుంది కాబట్టి యుద్ధం జరిగిన 5వ రోజు స్కందమాతగా తను కూడా యుద్ధానికి వెళ్లి రాక్షస సంహారం చేస్తుంది. ఆ విధంగా అమ్మవారు స్కందమాతగా అవతారం వచ్చింది. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని. నవరాత్రులలో 6వ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు దుర్గాదేవిని కాత్యాయని దేవిగా పూజలు చేస్తారు. పిల్లలు లేని కాత్యాయన మహర్షికి బ్రహ్మ విష్ణు శివుల తేజస్సుతో పుట్టిన సంతానం కాబట్టి కాత్యాయని అని పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి సంహరించడానికి వచ్చిన అవతారం. దేవతలు మహిషాసురుడి వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారని శివుడు త్రిశూలం, సూర్యుడు వాయువు ధనుర్బాణాలు, ఇంద్రుడు పిడుగును, కుబేరుడు గద కాత్యాయని దేవికి ఇచ్చి మహిషాసురుణ్ణి సంహరించమని పంపిస్తారు. అలా వచ్చిన కాత్యాయని దేవి అందాన్ని చూసి మహిషాసురుడు మోహిస్తాడు. తనను పొందాలని, ఆమె చెయ్యిని పట్టుకోవాలని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు తనతో యుద్ధంలో గెలవమని చెప్తుంది. వాడు యుద్ధ రూపంలో యుద్ధం చేస్తాడు. అమ్మవారు సింహంపై నుండి ఎగిరి యుద్ధ రూపంలో ఉన్న వాడిని తంతుంది. ఆ దెబ్బకు తెలివి లేకుండా నేలపై పడిపోతాడు. అప్పుడు ఆ కాత్యాయని అవతారం ఖడ్గం, కమలం పట్టుకుని వరదముద్ర, అభయముద్రతో 4 చేతులు కలిగి సింహవాహనంపై కూర్చుని ఉంటుంది. ఈ కాత్యాయని అవతారాన్ని పూజిస్తే ఎల్లప్పుడూ విజయం కలుగుతూ భయం లేని విధంగా ఉంటుంది. ఇది నవరాత్రులలో 6వ రోజు అయిన కాత్యాయని దేవి అవతార విశేషాలు. వామపాదోల్లసత్ లోహలతా కంటక భూషణ వర్ధన మూర్ధజ కృష్ణ కాళరాత్రి భయంకరి. నవరాత్రులలో 7వ రోజు దుర్గాదేవిని కాళరాత్రి స్వరూపంతో పూజలు చేస్తారు. కాళరాత్రి స్వరూపం చూడటానికి భయంకరంగా ఉన్న ఆమె సర్వ శుభాలను కలిగిస్తుంది. అందుకే ఈ అమ్మవారికి శుభంకరి అనే పేరు కూడా ఉంది. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో ఇనుప ఆయుధం, ఒక చేయి వరద ముద్ర, మరో చేయి అభయముద్రలతో గాడిద వాహనంపై ఉండి 3 కన్నులతో శరీరం నల్లని ఆకారంతో ఉంటుంది ఈ స్వరూపం. ఈ అమ్మవారిని ఉపాసిస్తే భూత ప్రేత పిశాచాల నుండి భయం పోతుంది. గ్రహ బాధలు తొలగిపోతాయి. అగ్ని, జలము, జంతువులు భయము గాని, శత్రువుల భయం గాని ఏవీ ఉండవు. యుద్ధంలో రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు అమ్మవారి బంగారు రంగు చర్మం పోయి భీకర రూపంతో నల్లగా ఆవిర్భవించిన అవతారం కాళరాత్రి అమ్మవారి అవతారం. శనిగ్రహాన్ని కాళరాత్రి దేవి పరిపాలిస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధిస్తే జాతకంలో శనిగ్రహం ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని అమ్మవారిని కాళరాత్రి స్వరూపంలో పూజలు చేస్తారు. కాత్యాయని దేవి శుంభ నిశుంభులతో యుద్ధం చేసే సమయంలో రక్తబీజ అనే రాక్షసుడు ఘోర యుద్ధం చేస్తుంటాడు. వాడి రక్తం కింద పడితే అందులో నుండి ఒక్కొక్క రక్తపు బొట్టులో నుంచి ఒక్కొక్క రాక్షసుడు
పురుషుడు పుట్టాలి అనే వరం ఉంటుంది వాడికి. అప్పుడు అమ్మవారు కాళరాత్రి అవతారంలో ఆ రక్తబీజ రాక్షసుడితో యుద్ధం చేస్తూ వాడి రక్తాన్ని కింద పడనివ్వకుండా అమ్మవారు తాగేస్తుంది. ఆ అమ్మవారి రూపాన్ని, భీకర యుద్ధాన్ని చూసి లోకం అంతా భయంతో వణికిపోతుంటారు. దేవతలు అందరూ కలిసి కాళరాత్రిని శాంతింపచేయమని శివుణ్ణి వేడుకుంటారు. అప్పుడు శివుడు ఆ యుద్ధ క్షేత్రానికి వెళ్లి అక్కడ అమ్మవారి పాదాల కిందకి రావడానికి చూస్తాడు. యుద్ధం చేస్తూ కాళరాత్రిదేవి శివుణ్ణి పాదాలతో మడుతుంది. అది చూసి అమ్మవారు తన భర్తను పాదాల క్రింద చూసేసరికి ఒక్కసారి ఆగిపోయి అపరాధ భావనతో యుద్ధం సంగతి మరిచిపోయి శాంతిస్తుంది. అందుకే కాళరాత్రి స్వరూపం చిత్రం చూస్తే పాదాల కింద శివుడు ఉంటారు. అమ్మవారిని శాంతించడానికి శివుడు అలా చేస్తాడు. ఆ కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే గ్రహ దోషాలు, భూత ప్రేత పిశాచ భయాలు, శత్రువుల భయం అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నవరాత్రులలో 7వ రోజు అయిన కాళరాత్రి స్వరూపం విశేషాలు. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. నవరాత్రులలో 8వ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిని మహాగౌరీ అవతారంలో పూజిస్తారు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లుగా, రాత్రి తరువాత పగలు వచ్చినట్టుగా నల్లని రూపంతో ఉన్న కాళరాత్రి అవతారం తరువాత వచ్చిన తెల్లని రూపంతో ఉన్న అవతారం మహాగౌరి. అమ్మవారు గౌరవర్ణంతో అంటే తెల్లని రంగు కలిగి ఉన్న స్వరూపం కాబట్టి అమ్మవారిని మహాగౌరి అని పిలుస్తారు. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సు చేయడంలో అమ్మవారి చర్మంపై దుమ్ము ధూళి పేరుకుపోయి నల్లగా మారింది. తరువాత శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అమ్మవారి శరీరానికి ఉన్న ధూళిని కడగడానికి గంగానది పవిత్ర జలం ఉపయోగించబడింది. ఆ కారణంగా అమ్మవారి చర్మం తెల్లగా మారి మహాగౌరిగా పేరు వచ్చింది. ఈ అమ్మవారికి శ్వేతాంబరధర, విస్తృత, చతుర్భుజి, శాంభవి అనే పేర్లు కూడా ఉన్నాయి. తెల్లని ఎద్దు వాహనంగా చేసుకుని అభయముద్ర, వరద ముద్రలతో ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం కలిగి 4 చేతులతో ఉంటుంది అమ్మవారి స్వరూపం. గిరి అంటే పర్వతం. ఆ పర్వతం యొక్క కూతురు కనుక గౌరి అని కూడా అంటారు. మహాగౌరి ఆదిశక్తి యొక్క అత్యంత అందమైన మరియు నిర్మలమైన రూపం. ఆమె అందానికి ప్రతీక. ఎవరైనా ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఆమె వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని చెడు శక్తుల నుండి అమ్మవారు తన భక్తులను రక్షిస్తుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఉండే అన్నపూర్ణాదేవి ఆలయాన్ని మహాగౌరి ఆలయం అని కూడా అంటారు. ఇది నవరాత్రులలో 8వ రోజు మహాగౌరి అవతార విశేషాలు. సిద్ధగంధర్వయాక్షజ్ఞైః అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. నవరాత్రులలో ఆఖరి రోజు ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు దుర్గాదేవిని సిద్ధిదాత్రి దేవిగా ఆరాధించి పూజలు చేస్తారు. సిద్ధిదాత్రి అంటే సర్వ సిద్ధులను ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ అమ్మవారు కమలంపై ఆసీనురాలై ఉండి 2 చేతులలో శంఖము, చక్రం
చక్రము, మరో 2 చేతులలో గద, కమలము పట్టుకుని 4 చేతులు కలిగి ఉంటుంది. విశ్వం ఆవిర్భావం అవ్వక ముందు సృష్టి అంతా గాఢాంధకారంలో ఉంటుంది. అప్పుడు ఒక వెలుగు వచ్చి ప్రపంచం అంతా ప్రసరిస్తుంది. అందులో నుండి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఆ మహాశక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి వారు చేయవలసిన కర్తవ్యాలు తెలుసుకోవడం కోసం తపస్సు చేయమని చెప్తుంది. త్రిమూర్తులు అమ్మవారు చెప్పినట్లుగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు అమ్మవారు సిద్ధిదాత్రిగా వారి ముందు ప్రత్యక్షం అయ్యి సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులను సృష్టించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇస్తుంది. బ్రహ్మ సృష్టి చేయాలని, విష్ణువును ఆ సృష్టిని రక్షించమని, మహేశ్వరునికి కాలానుగుణంగా సమయం అయిపోయినప్పుడు నాశనం చేయమని చెప్పి వారి శక్తులు వారి భార్యల రూపంలో ఉంటుందని, మీరు చేసే కర్తవ్యాలకు వారు మీకు సహాయం చేస్తారని చెప్పి వారికి దైవిక అద్భుత శక్తులను కూడా అందించి ఆ శక్తులు వారి విధులు నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది అని వారికి అష్టసిద్ధులు ప్రసాదిస్తుంది. వాటి ద్వారానే త్రిమూర్తులు ఈ సృష్టిని కొనసాగిస్తున్నారు. అలా సిద్ధిదాత్రి అమ్మవారు త్రిమూర్తులను సృష్టించి వారికి ఈ సకల సిద్ధులు ప్రసాదించింది. సిద్ధిదాత్రి దేవత అష్టసిద్ధులకు అధిపతి. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టసిద్ధులు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి దేవి కేతుగ్రహానికి అధిపతిగా ఉంటుంది. ఇది నవరాత్రులలో ఆఖరి రోజు సిద్ధిదాత్రి అమ్మవారి అవతార విశేషాలు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. భారతదేశంలో అత్యంత వైభవంగా చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. దసరా వస్తుందంటే చాలు అందరూ ఎంతో ఆనందంతో చేసుకుంటారు. ఈ పండుగనే నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చిన పండుగ కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం విదియ మొదలు నవమి వరకు 9 రోజులు నవరాత్రులుగా పూజా కార్యక్రమాలు చేసుకొని 10వ రోజు చెడుపై మంచి విజయం సాధించినట్టుగా విజయదశమి చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా అంటే అటు పిల్లలకు ఇటు పెద్దలకు ఎంతో ఆనందం. అమ్మవారిని 9 రూపాలలో 9 రోజులు నవరాత్రుల పేరుతో జరుపుకునే పండగ. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడి ఉచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటంబున మనమ్మున యుండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ముగురమ్మలకి మూలం అయిన దుర్గాదేవి మొదటి 3 రోజులు పార్వతీదేవిగా, తరువాత 3 రోజులు లక్ష్మీదేవిగా, ఆఖరి 3 రోజులు సరస్వతీదేవిగా అందరికీ దర్శనం ఇస్తుంది. వర్ష ఋతువు వెళ్లిపోయి శరదృతువు ప్రారంభం అవుతుంది. వర్షాకాలం వచ్చేసరికి ఎక్కువగా రోగాలు బారిన పడతారు. అందులో నుండి ఉపశమనం పొంది అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా, ఆనందంగా, సుఖంగా జీవించడానికి శరన్నవరాత్రులు జరుపుకుంటారు. మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే చావులేని వరం కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ చావు పుట్టుకలు అందరికీ సమానమే, అది సృష్టి ధర్మం, నీ కోరిక తీర్చడం జరగదు అని చెప్పాడు. అప్పుడు మహిషాసురుడు అలా అయితే ఏ పురుషుడి వల్ల నాకు చావులేని వరాన్ని ఇమ్మని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అంతర్ధానమైపోతాడు. ఆ వర గర్వంతో మహిషాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకుంటాడు. ఇంద్ర పదవిని కూడా తీసుకుంటాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులకు వారి బాధను మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ త్రిమూర్తులు వారి తేజస్సుతో ఒక స్త్రీ రూపాన్ని సృష్టిస్తారు. శివుని తేజస్సు ముఖముగా, విష్ణువు తేజస్సు చేతులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళకరమైన అమ్మవారు 18 చేతులతో ఆవిర్భవిస్తుంది. శివుడు శూలమును, విష్ణువు చానవ రూపంతో, మహిషి రూపముతో భీకరముగా యుద్ధం చేస్తుంటాడు. చివరికి అమ్మవారు 10వ రోజు మహిషి రూపంలో ఉన్న వాడిని వధించి జయాన్ని పొందుతుంది.
జరుగుతుంది. కనుకనే 10వ రోజున ప్రజలందరూ సంతోషంతో విజయదశమి చేసుకుంటారు. ఈ అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా కూడా పూజిస్తారు. చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన రోజు, అలాగే పాండవులు వనవాసం పూర్తి చేసుకుని వెళ్తూ జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు. ఇది 10వ రోజు అయిన విజయదశమి విశేషాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లుగా భావించి లైక్ చేయండి, షేర్ చేయండి, మా సనాతన ఇన్ఫో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.